హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా పనులు అయితే రెగ్యులర్గా చేసుకునేవే కదా, ఒకదాని తర్వాత ఒకటైతే పనులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అయితే ఏదైనా ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో పనులు అయితే జరుగుతూ ఉంటాయి చూడండి. అలాగే టాపిక్ అయితే ఏంటంటే, మనుషులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తప్పు అయితే చేస్తూనే ఉంటాము. చిన్నదో పెద్దదో తప్పులు అయితే చేయడం మానవ సహజం అంటారు కదా. సో అలా ఏదో ఒక తప్పులు అయితే చేస్తుంటాము. కాకపోతే ఏంటంటే, మన తప్పులు చేసినప్పుడు మనం తప్పు చేసామని తెలుసుకొని ఇక నెక్స్ట్ టైం అటువంటి తప్పులు రిపీట్ చేయకుండా ఉండాలి. సో అట్లా ఉంటే మనుషులు మారినట్టే. కానీ ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతుంటే ఇంకా వాళ్ళు ఎప్పటికీ మారరనమాట. ఒకసారి తప్పు చేసినప్పుడు వాళ్ళకి ఆ తప్పు తెలిసిన వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారనుకోండి, మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా ఉండాలి. కానీ ఇంకా ఎవరికి చెప్పట్లేదు, ఏమీ చెయ్యట్లేదు అని చెప్పి తప్పు మీద తప్పు చేసుకుంటూ పోవడం వలన ఎవరికి నష్టం ఉంటుంది, ఏం ప్రయోజనం ఉంటుంది? అసలు మనం మనుషులుగా పుట్టినప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో కొన్ని పరిస్థితులను బట్టి మనం ఏమైనా తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవడం నేర్చుకోవాలి. కానీ తప్పుల్ని ఎవరికి తెలియకుండా ఎలా చేయాలి, ఇట్లాంటి ఆలోచించి తెలియకుండా ఎలా తప్పులు చేయడము అనేది చేయడం అంత కరెక్ట్ కాదనమాట. ఇంకా అలా చేయడం వల్ల యూసే ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని నీకు తెలుసు కాబట్టే బయట ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేస్తుంటావు. అటువంటప్పుడు ఇంకా వాటిని మళ్ళీ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి ఏం సాధిస్తారండి? మనం ఏదో ఒక టైంలో మనుషులు అన్న వాళ్ళు ఖచ్చితంగా మారాలి. తప్పులు చేసినప్పుడు వాటిని ధైర్యంగా ఒప్పుకునే వాళ్ళు కూడా ఉండాలన్నమాట. కొంతమంది ఎన్ని తప్పులు చేసినా ఇంకా ఒప్పుకోరు అనమాట. నేనేం చేయలేదు, నాకేమీ తెలియదు అన్నట్టు చాలామంది సరిదిద్దుకుంటారు. అలా చెప్పుకుంటూనే ఉంటారనమాట. తప్పులు చేశారని వాళ్ళకి తెలుసు, చేశారని ఎదుటి వాళ్ళకు కూడా తెలుసు, అయినా ఇంకా ఒప్పుకోరు అనమాట. తప్పు చేయలేదనే అంటారు. ఇంకా అట్లా మాట్లాడుతూ ఉండే వాళ్ళతోటి మనం కూడా ఏమీ మాట్లాడలేము. సో ఇట్లా మనం ఒకళ్ళకి మారడానికి ఒక ఛాన్స్ ఇచ్చి ఒక తప్పు చేసినప్పుడు నలుగురిలో వాళ్ళని పరువు తీయకూడదని మనం ఆ విషయాలన్నీ ఏమి చెప్పకుండాను, సో ఇంకోటో మనం దాచిపెడుతుంటాం అనమాట. తప్పులు చేసినా కూడా సర్లే నెక్స్ట్ టైం ఇట్లా చేయకుండా ఉంటారులే అని చెప్పేసి ఇంకా మనం దాచిపెట్టేస్తూ ఉంటాం అందరికీ చెప్పుకోకుండా. సో కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఏం తప్పు చేసినా బయట ఎవరికి చెప్పట్లేదు కదా, సో అటువంటప్పుడు మనం మళ్ళీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు మనం ఎన్నిసార్లు తప్పు చేసినా దాన్ని దాచిపెడతారే కానీ ఎవరికి చెప్పుకోరు అన్న ఒక ధీమాతోటి కొంతమంది ఏమంటే ఇంకా మారనమాట. ఎదుటి వాళ్ళు ఏమో మారుతారని వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి ఎవరికి చెప్పకుండా వాళ్ళు చేసిన తప్పుని దాచిపెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకెవరికి చెప్పట్లేదు కదా అన్న ధీమాతోటి మళ్ళీ ఇంకా అవే తప్పులు చేస్తూనే ఉంటారు. ఇట్లాంటి మనుషులు ఇంకా ఎప్పటికీ మారే వాళ్ళైతే మనం ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు మారుతారనమాట. నెక్స్ట్ టైం అట్లా చేయకుండా ఉంటారు. సరే మనం ఇట్లా తప్పు చేసాము, దాన్ని ఇంకా సరిదిద్దుకుందాం, ఇక నుంచి ఇటువంటి తప్పులు చేయకూడదు అని అనుకునే మెంటాలిటీస్ వేరే ఉంటాయి. కొంతమంది ఎట్లా ఉంటారంటే, మనం చేసిన తప్పుని ఎవరికి చెప్పట్లేదు, బయట మనం చేసింది ఎవరికి తెలియదు అని అనుకొని ఇంకా తప్పు మీద తప్పులు చేస్తూనే ఉంటారు. మనం ఇంకెన్నిసార్లు చేసినా ఎవరికి చెప్పర్లే వీళ్ళు అన్న ధీమాతోటి అనమాట. సో మనం తప్పు చేసినప్పుడు బయట ఎవరికైనా చెప్పినా చెప్పకపోయినా పైన దేవుడు అనేవాడు ఒకటి చూస్తూ ఉంటాడు మనం చేసే అన్ని తప్పుల్ని. మనం ఎవరి దగ్గరైనా తప్పులు దాచిపెట్టచ్చు కానీ ఆ దేవుడి దగ్గర అయితే దాచిపెట్టలేము. సో అవన్నీ తెలుసుకొని తప్పులు చేసేవాళ్ళు ఇక మీద తప్పులు చేయకూడదని మంచిగా బిహేవ్ చేయడం, మంచిగా బతకడం నేర్చుకోవాలి. అంతేకాని సాగుతుంది కదా అని చెప్పి తప్పుల మీద తప్పులు చేస్తూ పోతూ ఉంటే ఆ దేవుడు మనకి మంచి జన్మ ఇవ్వడంలో ఒక అర్థమే ఉండదన్నమాట. సో ఇక్కడైతే ఇంకా పనులన్నీ రొటీన్గా అయిపోతూ ఉన్నాయి కదండి. ఇంకేంటంటే ఇంకా ఈ అంట్లు అవన్నీ తోమిన తర్వాత, అంటే లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తర్వాత వచ్చేసి ఇంకా అంట్లన్నీ తోమేశాను. ఇంకా తర్వాత స్టవ్ కూడా కొంచెం మార్నింగ్ వంట చేసేటప్పుడు చిందరవందర అయిపోయింది అనమాట. ఎండాకాలంలో కొంచెం చెమట్లో పోస్తుంటాయి కదా, ఇంకా అందుకని హడావుడిగా వంట చేసేటప్పుడు స్టవ్ చిరాకు అయిపోయేసరికి ఇంకా నాకే అట్లా ఉండేసరికి చిరాకు అనిపించేసి ఇంకా అంట్లు అయిపోగానే స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఒక పక్కన అయితే గ్రైండర్ వేస్తున్నాను అనమాట.
దోశ పిండికి అది ఇడ్లీ పిండికి ఇంకా అది గ్రైండర్ కూడా ఒక పక్క తిరుగుతుంది. ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ ఆరిపోయినాయి. పైగా అది కాక కొంచెం వర్షం కూడా వచ్చేలా ఉంది. సడన్గా ఎందుకో భలే గాలి అయితే చాలా పెద్దగా వీసిందనమాట. ఇంకా అందుకనే బట్టలన్నీ మడతేసేసేద్దాంలే, మళ్ళీ వర్షం పడిద్దేమోనని చెప్పేసి ఇంకా బట్టలు అయితే మడతేసేసి ఇంకా లోపలైతే పెట్టేస్తున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ మార్నింగ్ వేసిన ముగ్గు అనమాట. చక్కగా ఉంది. ఎవరు తొక్కేవాళ్ళు ఎవరు ఉండరు కదా. రోడ్డు మీదకు ఉండే ముగ్గులు అయితే అటు ఇటు బండ్లు తిరిగేటప్పుడు అట్ట పోతుంది. ఇది ఒక పక్కకు ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ వేసిన ముగ్గు కూడా చక్కగా అట్లాగే ఉంది. ఇంకా దోశపిండికి ఇడ్లీ పిండికి వేసానని చెప్పాను కదా. ఇంకా అవైతే అదిగోండి మెదుగుతున్నాయి అనమాట. వీటిని అయితే తోడేసేసి మళ్ళీ ఇంకొక వాయి వేయాలి. కొంచెం కొంచెం వేస్తే త్వరగా మెదిగిద్ది అనమాట. అది కాక కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటూ ఉంటాను. అటు ఇటు పనులు చూసుకుంటా మధ్య మధ్యలో. సో ఇంకా గ్రైండర్ పని అయిపోయిన తర్వాత ఇంకా మాకైతే పెద్ద వర్షం అయితే పడింది. గాలి అయితే ఇంకా బీభత్సంగా వీసిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసేసి నేను ఇందాక టాపిక్ మాట్లాడాను కదా. సో దాని గురించి మీరేమన్నా అనుకుంటున్నారా లేదని కామెంట్ అయితే చెయ్యండి. సో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఇట్లా తప్పులు చేసి మారకుండా అట్లాగే బ్రతికే వాళ్ళు ఎవరున్నా కూడా కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా, వర్షం అయితే బాగా గాలి అయితే పెద్ద గాలి వచ్చిందని. చూడండి ఎంత గాలి వచ్చిందంటే చెట్లు పెద్ద పెద్ద చెట్లతో సహా ఎట్లా ఊగిపోతున్నాయో. అదిగాక ఈ ఎండలకి ఎంత గాలి వచ్చేసరికి ఎంత హాయిగా అనిపించిందో మాకైతే. ఇంకా బయట అయితే ఇంకా అంత గాలి అంతా తిరిగిన తర్వాత చిన్నగా వర్షం పడడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం కూడా పడిందనమాట చక్కగా. ఇంకా వాతావరణం అంతా చల్లబడిపోయిందనమాట. హాయిగా అనిపించింది. ఈ ఎండలకి చెమటలకి తట్టుకోలేక ఇంకొకసారిగా వాతావరణం అంతా బాగా కూల్ అయిపోయింది. మేఘాలు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో. ఇంకా బాగా పెద్ద వర్షం పడేలాగే ఉంది. ఇంకా వర్షం పడిద్దో లేదో చూడాలి. ఇంకా ఏది ఏమైనా మన పనులు మాత్రం అనుకుంటూనే ఉంటుంది కదా. వాన పడిన వరదలు వచ్చిన వండుకోవడాలు తినడాలు పిల్లలకి పెట్టుకోవడాలు ఇవన్నీ రొటీన్ అనమాట. సో వర్షం అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. ఇంకా అది పెద్దదైద్దో లేదో చూడాలి. ఇంక ఈ లోపల వైశ్య వాళ్ళు అయితే ఇంకా బాగా వర్షం పడుతుంది కదా, తినడానికి ఏమన్నా చేయమని చెప్పి అడిగింది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని చెప్పింది అన్నమాట. పొటాటోస్ కనిపించినాయి తనకి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమంటే ఇంకా వాటికైతే అంతా కట్ చేసేసి ఇవి వచ్చి ఉప్పు వాటర్ అనమాట. కట్ చేసిన తర్వాత ఉప్పు వాటర్లో ఒక 10 to 15 minutes అట్లా నానబెట్టిన తర్వాత తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నాను. మనకు కావాలనుకుంటే అందులో కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. ఏంటంటే అప్పుడప్పుడు అట్లా కూడా చేస్తాను. ఈరోజు అయితే ప్లెయిన్గానే చేసేసాను. ఎందుకంటే మైదా పిండి కార్న్ఫ్లోర్ ఏమీ లేవు, అందుకని ఇంకా అట్లా ప్లెయిన్గానే వేసేసాను. మామూలుగా అయితే అవి ఉంటే ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోరు, ఉప్పు, కారము, గరం మసాలా, కొంచెం కలర్ వేసుకునే పడితే కలర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకంతా బాగా మిక్స్ చేసేసుకొని దాన్ని ముందు వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాక ఈ పొటాటోలు మనం నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టాం కదా, వాటి మీద చల్లేసి వాటికి కొంచెం తడి ఉంటుంది. మనం వాటర్ ఏమీ కలపక్కర్లేదు అనమాట, ఒక్క డ్రాప్ కూడా కలపక్కర్లేదు. అట్లాగే వాటి మీద చల్లేసి అంతా బాగా మిక్స్ చేసామనుకోండి, అప్పుడు కొంచెం అవి కారకారంగా బాగుంటాయి అనమాట, కొంచెం మసాలా లాగా అనిపిస్తాయి. ఎప్పుడన్నా అయితే అట్లా ట్రై చేసేదాన్ని, కానీ ఇంకా చెప్పాను కదా మైదా పిండి కార్న్ఫ్లోర్ లేకపోయేసరికి ఇంకా అలాగైతే చేయకుండా అట్లా ప్లెయిన్గానే అయితే చేసేసాను. ఇంక ఇవైతే వేసేసానండి. ఫస్ట్ కొంచెం నూనెలో వేయంగానే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, అతుక్కోకుండా ఉంటాయి, అప్పుడు విడివిడిగా వచ్చేస్తాయి. ఇంకా తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక 2 minutes ఇంకా అవన్నీ పైకి మనం వాటర్లో ముంచి వేసినాయి కదా, కొంచెం ఆ చిటిపట్ల మొత్తం పోయిన తర్వాత కొంచెం అప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవి వచ్చేసేసి అప్పుడప్పుడు వయసు వచ్చి నూడిల్స్ అవి తెచ్చుకున్నప్పుడు ఇంక ఈ ప్యాకెట్స్ ఇస్తారన్నమాట, సాస్ ప్యాకెట్స్. ఇంకా వాటిని అయితే నేను ఇంకా పడేయను. వయసు అయితే వేసుకోదు, కాకపోతే వాళ్ళు పెట్టిస్తారు కదా, ఇంకా వయసు అయితే వేసుకోదనమాట. ఇంకా నేను వాటిని తీసి పక్కన పెట్టేస్తుంటాను, ఎప్పుడన్నా యూస్ అవుతాయిలే అని. ఇంక ఈరోజు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి టమాటో కెచప్ అవి వేసుకుంటే బాగుంటాయి కదా, అట్లా నంచుకొని తింటుంటే డిప్ చేసుకొని, అందుకని ఇంక వాటిని అయితే తీసి పక్కన పెడతాను అనమాట. ఇప్పుడైతే అవి యూస్ అయిపోయినాయి. ఇంకా అందరికైతే ఇట్లా ప్లేట్లో పెట్టేసి కెచప్ పెట్టి ఇచ్చేసేసాను. వీడియో కూడా ఎక్కడితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.